వరలక్ష్మి అమ్మవారికి 5 రకాల ప్రసాదాల రెసిపీస్ ఈరోజు తెలుసుకుందాం. అందులో మొదటిది మనం ముందుగా కమ్మని పాయసం తయారీ అయితే తెలుసుకుందాం. పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు బాగా వేయించుకోండి. తరువాత గిన్నెలో అర లీటర్ పాలకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసి బాగా మరిగించుకోండి. పాలు ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత వేయించిన సేమియా పుల్లలు వేసి కలుపుకోండి. అడుగు అంటకుండా సేమియా పుల్లలను ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సేమియా పుల్లలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు సేమియా పుల్లలకి ఒక కప్పు వరకు పంచదార అయితే నేను తీసుకుంటున్నాను. తీపి ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు మరిగించిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మొదటి ప్రసాదమైన కమ్మని పాయసం అయితే తయారైపోయింది. ఇప్పుడు రెండవ ప్రసాదం విషయానికొస్తే పరమాన్నం. శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. వరలక్ష్మి వ్రతంలో ఇది ప్రధాన నైవేద్యం. 500 ఎంఎల్ మిల్క్ తీసుకొని అంటే ఒక ప్యాకెట్ పాలను తీసుకోండి. అందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి బాగా మరిగించుకోండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యం ఉడికేలోపు పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు వేయించి పక్కకు తీసుకోండి. ఈ లోపు అన్నం ఈ విధంగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు బెల్లం లేదా ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం అయినటువంటి నల్ల బెల్లం అయితే తీసుకున్నాను. అందుకే రంగు ఈ విధంగా అయితే మారింది. స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మని పరమాన్నం రెడీ. మూడవ ప్రసాదం విషయానికి వస్తే దద్దోజనం. దేవి నవరాత్రులు అలాగే శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. తయారీ విధానం: కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకుని మెత్తగా మెదపాలి. అందులో ఒక కప్పు పెరుగు అలాగే తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత కాసిన జీడిపప్పు పలుకులు వేసి వేగించి పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో ఒక స్పూన్ గుండె మినప్పప్పు, ఒక స్పూన్ పుట్టు మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిరపకాయలు అలాగే కాసిన కరివేపాకు వేసి కలుపుకోండి. మిశ్రమం మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతే, రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది. లలిత సహస్రనామంలో దద్యోధనాసక్త హృదయ అని దద్దోజనం ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. అమ్మవారికి ఇష్టమైన మరొక ప్రసాదం తాలింపు శనగలు. ఒక గ్లాస్ శనగలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగలను తీసి బాగా వాష్ చేసుకొని కుక్కర్ తీసుకొని కాసిన నీళ్లు, శనగలు అలాగే ఉప్పు వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని శనగల్లో ఉన్న నీళ్ళని అయితే వంపేయాలి. శనగలు అన్ని కూడా ఈ విధంగా మెత్తగా అయితే ఉడుకుతాయి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకొంచెం సాల్ట్ వేసి దించేయాలి. ఐదవ ప్రసాదంగా అమ్మవారికి ఇష్టమైన పులిహోర. పాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీడిపప్పు పలుకులు అలాగే శనగపలుకులు వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే తాలింపు కోసం వీడియోలో కనిపిస్తున్న సామాన్లు వేసి బాగా కలుపుకోండి. 2 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసి అందులో తాలింపులో వేయండి. తాలింపు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి పక్కకు తీసుకొని చల్లారనివ్వండి. పల్లానికి నూనె పాముకొని ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని పల్లంలో వేసుకుని చల్లారనివ్వాలి. అన్నం ఉడికించేటప్పుడు కాస్తంత పసుపు వేసి ఉడికించుకోవాలి. చల్లారిన అన్నంలో కాస్త నూనె అలాగే చింతపండు తాలింపు, తగినంత ఉప్పు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, శనగ పలుకులు వేసుకుని బాగా కలుపుకోండి. అంతే, ఐదవ ప్రసాదం పులిహోర కూడా తయారైపోయింది. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.